లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. లూక్ చాప్టర్ 18 వర్సెస్ 1-8 వినండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అదొక చాలా యోగ్యమైన శ్రేష్టమైనటువంటి వాక్య భాగము. దాన్ని ధ్యానించి మేలు పొందొచ్చు. కాకపోతే ఈరోజు మన యొక్క ఒకే ఒక విషయమును మనము దాంట్లో వింటాము. అది 1వ వచనంలో ఉంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. ఆ సత్యాన్ని నేర్పించడానికి ఉపమానాన్ని ప్రభు అయిన యేసు చెప్పారు. మన అంశం ఏంటంటే ప్రే విత్ పవర్. ప్రే విత్ పవర్. శక్తితో ప్రార్థించు. శక్తితో ప్రార్థించు. ప్రార్థించడానికి శక్తి అవసరం. ప్రార్థించడానికి మనకు కావలసినటువంటి వాక్య వివేచనతో పాటు మనకి దైవికమైనటువంటి శక్తి కూడా అవసరం. ఎందుకంటే చాలామంది ప్రార్థనలో బలహీనమైపోతారు, ప్రార్థనలో సన్నగిల్లిపోతారు, ప్రార్థనలో వెనకబడిపోతారు, ప్రార్థనలో వారు శక్తిహీనులని నిరూపించుకుంటారు. కనుక శక్తితో ప్రార్థించుట చాలా అవసరం. మెన్ ఆట్ టు ప్రే ఆల్వేస్. అంటే మనుషులు ఎల్లప్పుడూ ప్రార్థించాలి, బట్ నాట్ ఫెయింట్ అన్నాడు. అంటే విసుకక నిత్యము వారు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. నా విసుకక అని తెలుగులో ఉంది, ఫెయింట్ నాట్ అని ఇంగ్లీష్లో ఉంది. అది గ్రీక్లో రాయబడినటువంటి పదానికి అర్థం ఏంటంటే మనము ఇష్టపడినటువంటి ఒక విషయమును చేయుటకు కావలసినటువంటి ప్రేరేపణను కోల్పోకుండుట, దానిలో మనము నిర్వీర్యం అవ్వకుండుట, దాని మీద ఆసక్తిని తగ్గించుకోకుండుట, దాని పట్ల వైరాగ్యాన్ని పెంచుకొని మనము నిరాశ చెందకుండుట. సో చేయాల్సిన దాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూనే పోవాలే తప్ప చేసేదాన్ని మనము సన్నగిల్లి విడిచిపెట్టుట, మానివేయుట అనేది కరెక్ట్ కాదు. అది ముఖ్యంగా ప్రార్థన అనేది అసలే కాదు అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే విసుక్కునేవాడు, బలహీనమయ్యేవాడు, విడిచిపెట్టేటువంటి వాడు బలమైన వాడు కాడు, శక్తి కలిగినటువంటి వ్యక్తి కాడు, బలహీనమైనటువంటి వ్యక్తి. కనుక మనము కనిపెట్టడము, కొనసాగడము అండ్ చివరికి దాన్ని కడముట్టించుట అనేది వాక్యంలో నేర్పిన సత్యము. దాన్ని నేర్చుకోవడం చాలా అవసరము. బలహీనులు ఎక్కువ సమయము నిలువబడరు, నిలదొక్కుకోరు. కానీ శక్తి కలిగినటువంటి వారు బలాఢ్యులు. వారి ఆశయ సాధన పూర్తి అయ్యేంత వరకు వారు నిటారుగా నిలబడే ఉంటారు. సో యేసుప్రభు ప్రార్థించేటువంటి విషయంలో మనుష్యులు లేక ముఖ్యంగా ఆయన శిష్యులు బలహీనం అవ్వద్దని, విడిచిపెట్టొద్దని వారిని ప్రోత్సహించుటకు దేవుడి యొక్క సమాధానం లేక జవాబు ఎట్లా వారి ప్రార్థనలకు వస్తుందో దాని గురించి ఈ ఉపమానంలో చాలా గొప్ప సత్యాలు చెప్పాడు. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన మాట్లాడినటువంటి ఆ సమయంలో యూదులే ఆయన చుట్టూ ఉన్నారు కనుక యూదులకి ఒక ప్రగాఢ విశ్వాసం ఉండేది. రోజుకి 3 సార్లు మ్యాక్సిమం మనము దేవుడికి ప్రార్థన చేయొచ్చు. 3 సార్లు. ఎందుకంటే 3 సార్ల కన్నా ఎక్కువ ప్రార్థన చేసి దేవుడిని అలసిపోయేటట్టు చెయ్యకూడదు. ఇది వాక్యంలో లేదు, వారు పెట్టుకున్నారు. అందుకనే దానియేలు గ్రంథంలో 3 సార్లు ప్రార్థన చేసినట్టు కనబడతాడు. అండ్ న్యూ టెస్టమెంట్లో కూడా విశ్వాసులు 3 సార్లు ప్రార్థన చేయడం, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కనబడతారు. కాకపోతే యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే 3 సార్లే కాదు, ఎన్నిసార్లైనా ప్రార్థన చేయొచ్చు అని చెప్తున్నాడు. అందుకనే ఆ ఉపమానంలో ఏం చెప్పాడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రములు తనకు మొర్రపెట్టుచుండగా అంటాడు. అంటే పగలు లేదు, రాత్రి లేదు, వారు ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉంటారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. సో డే అండ్ నైట్ ప్రేయర్ని యేసుప్రభు ఎంకరేజ్ చేస్తున్నాడు. 3 times a day ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని అనట్లేదు ఆయన. సో అక్కడ మనం తెలుసుకుంటే మనము ప్రార్థనలో ఎప్పుడు కూడా కుంటుపడం, మన యొక్క ఓపిక నశించదు.
చరిత్రలో టామర్లైన్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం చాలా గొప్ప బలమైనటువంటి సత్యముతో కూడుకున్నది. ఆయన్ని శత్రువులు ఒకసారి కడముట్టించడానికి వెంటబడితే ఆయన పోయి ఒక పాడుబడినటువంటి బంగ్లాలో దాక్కున్నాడు. తర్వాత తన స్నేహితులకి సత్యం చెప్పాడు. నేను ఒంటరిగా పోయి దాంట్లో దాక్కున్నప్పుడు, మరి అక్కడ నేను నిమిషాలు గంటల్లాగా గడుపుతున్నప్పుడు, అక్కడ నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కిందికి చూస్తే నేల మీద నాకు ఒక చీమ కనపడింది. అండ్ ఆ చీమ ఒక గింజను తీసుకొని అవతలికి ఆ గట్టు దాటించేందుకు ప్రయత్నం చేస్తోంది. నేను దాన్ని వంకే నిశితంగా చూస్తూ ఉన్నాను. ఇంక చేయడానికి ఏమీ లేదు, కనిపెట్టడం తప్ప. కనుక చీమనే చూస్తూ ఉంటే, చీమ చర్యనే చూస్తూ ఉంటే, నేను అది తీసుకెళ్ళి ఆ గింజ పడిపోవడం, మళ్ళా తీసుకెళ్ళడం, అట్లా లెక్క పెట్టుకుంటూ వస్తే 69 సార్లు దాని యొక్క ప్రయత్నము విఫలమైంది. కానీ 70వ ఆ చీమ అనుకున్న దాన్ని అది సాధించింది. సో ఆ రోజు నేను యాంట్ దగ్గర ఒక లెసన్ నేర్చుకున్నాను, ఒక పాఠం నేర్చుకున్నాను. ఏంటంటే, నీవు అనుకున్నది సాధించేంత వరకు ఓటమిని ఒప్పుకోవద్దు, నీవు చేసే పనిని విడిచిపెట్టొద్దు. చీమ దగ్గర మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థించుట మానవద్దు. నాకు తెలుసు, ప్రార్థనకి మనం అనుకున్నట్టు అనుకున్న సమయంలో ఆశించిన రీతిలో వెంటనే జవాబులు రావు అని, రాకపోవచ్చు అని. ప్రార్థనలో కనిపెట్టుట, దేవుడి ఎదుట ఎదురు చూస్తూ ఉండుట, అపేక్షిస్తూ ఉండుట, ఆశతో ఉండుట, అది చాలా కష్టతరమైనటువంటి విషయం అని నాకు తెలుసు. కానీ అక్కడే మనకు కావాల్సింది బలం, అక్కడే మన శక్తి మనకు కావాలి, అక్కడే మనకి ఆ యొక్క జ్ఞానం, వాక్యం నుండి వచ్చేటువంటి జ్ఞానం మనకి కావాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గాడ్స్ డిలేస్ ఆర్ నెవర్ గాడ్స్ డినాయల్స్. అంటే దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన దేవుడు అలక్ష్యము చేయట్లేదు, దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వను పో అనట్లేదు. దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క చిత్తం ప్రకారం ఆయన చేసేటువంటి పని చేస్తాడు. 3 మాటలు ఇక్కడ నేను చెప్తాను బ్రీఫ్గా. ఒకటి, దేవుడు ఎందుకు ప్రార్థనకు జవాబు మనం అనుకున్నట్టు వెనువెంటనే ఇవ్వడు అన్నదానికి. ఒకటి, రైట్ టైమింగ్ కావాలి కనుక, అంటే సరైనటువంటి సమయంలో ఆయన ప్రార్థనలకి జవాబులు ఇస్తాడు. ప్రసంగి 3:11 ఇట్లా రాయబడి ఉంది, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సో దేని కాలమందు అది చక్కగా జరగడానికి దేవుడు నియమించాడు. కనుక ప్రార్థనకు కూడా జవాబు ఇవ్వడానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో, ఆ టైమింగ్లో ఆయన దానికి జవాబిస్తాడు. అది చక్కగా ఆయన చేస్తాడు, అద్భుతంగా అది ఉంటుంది. ఒకసారి ఒక సేవకుడు సేవకెళ్ళి, సభకెళ్ళి, వాక్యం చెప్పి ఇంటికి వచ్చేసరికి, ఇంటికి వస్తున్నప్పుడు మరుసటి ఉదయం ఆయన ప్రయాణంలో ఇంటికి వస్తుంటే, తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇంకొక కుటుంబపు కుమారుడు, వాడొక పిల్లవాడు, ఇంటి ముందు నిలబడి టాపు లేచిపోయేటట్టు ఏడుస్తాడు అంటారు చూడండి, అట్లా కేకలేసి పెడబొబ్బలు పెట్టి ఏడుస్తున్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ బిడ్డ తల్లిని అడిగాడు, ఎందుకు అట్లా వేస్తున్నాడు, మరి టాప్ లేచిపోయేటట్టు. అంటే ఏమి లేదు, ప్రతిరోజు నేను వాడికి ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ పెడతాను, డిసిప్లిన్ నేర్పిస్తున్నాను. కానీ ఈరోజు వాడు గంట ముందే లేచి గగ్గోలు పెట్టి ఇప్పుడే పెట్టి అంటే వాడిని క్రమశిక్షణలో పెంచుతున్నాను కనుక టైంకే పెడతాను, అప్పుడు దాకా ఆగు అంటే వాడు కడుపు కాలి కేకలేసి టాప్ లేపుతున్నాడు అని చెప్పింది. సో ఆ సేవకుడు ఏమంటాడంటే, మనలో చాలామంది కూడా అదే పని చేస్తాం. దేవుడి టైం కోసం ఆయన పెట్టాల్సినప్పుడు తప్పకుండా పెడతాడు. తల్లి పెట్టకుండా ఉంటుందా చెప్పండి, కడుపు మాడుస్తుందా చెప్పండి, ఏ తల్లి చేయదు. సో దేవుడు కూడా పెట్టాల్సిన టైంలో పెడతాడు, ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు. కానీ ఒక టైం ఉంది, ఆ టైం కోసం మనం కనిపెట్టాలి. ఆ టైం వచ్చినప్పుడు ఒక్క క్షణం ముందు కానీ ఒక్క క్షణం తర్వాత కానీ ఆయన పని చేయడు, ఆన్ ద డాట్ ఆయన పని. సో రైట్ టైమింగ్ కొరకు మనం కనిపెట్టాలంటే మనం శక్తితో ప్రార్థన చేయాలి. రెండవది, రైట్ టెస్టింగ్. ఆయన మనల్ని టెస్ట్ చేస్తాడు. దీన్ని వీరికి ఇవ్వడము సమంజసమేనా, వీరు దీన్ని సద్వినియోగం చేస్తారా, దుర్వినియోగం చేస్తారా తెలుసుకోవాలి కదా. ఒక పొజిషన్లో ఒక మనిషిని పెట్టే ముందు ఆ మనిషి అసలు ఎట్లా ప్రవర్తిస్తాడనేది తెలుసుకోవాలి కదా. సో కీర్తన 105:19 ఇట్లా రాయబడి ఉంది, యోసేపు గురించి అనమాట. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. సో దేవుడి వాక్యము యోసేపును పరిశోధన చేస్తూ వచ్చింది. అండ్ యోసేపు ఎట్లా పరిశోధించబడ్డాడు, సంకెళ్లలో బిగించబడ్డాడు, నిందల పాలయ్యాడు, జైలు పాలయ్యాడు, రకరకాలుగా ఆయన మీద అభియోగాలు మోపబడ్డాయి. నౌ యోసేపు ఫస్ట్ హీ వాజ్ ప్రెస్డ్ డౌన్ బిఫోర్ హీ వాజ్ ప్రమోటెడ్. ఆయన పైకి ఎత్తబడక మునుపు కిందికి ఆయన ఒత్తబడ్డాడు, లేకపోతే అణచబడ్డాడు.
ఆయనకి పెద్ద పెద్ద బాధ్యతలను దేవుడు భుజాల మీద పెట్టక మునుపు ఆయన జీవన సంబంధమైన శోధనలను ఎట్లా ఎదుర్కొంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడో దేవుడు అనుమతించి చూశాడు. సో టెంప్టేషన్స్ ఆఫ్ లైఫ్లో యోసేపు చక్కగా నిలబడ్డాడు కనుక బిగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ లైఫ్ని దేవుడు కరెక్ట్ టైంకి యోసేపుకి ఇచ్చాడు. సో టెస్ట్ చేస్తాడు. అండ్ మూడవది ఏంటి అంటే రైట్ ట్రయంఫ్. నెగ్గేంత వరకు విడిచిపెట్టకుండా ఉంటాడా, చేస్తూనే ఉంటాడా, పట్టు విడుస్తాడా, క్విట్ అవుతాడా అంటే మధ్యలో వదిలిపోతాడా అన్నది కూడా చూస్తాడు. దానియేలు 10వ అధ్యాయం 2 నుండి 14వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. ఆ ఉదంతమంతా అక్కడ ఉంటుంది. నేను కేవలం 12, 13 వచనాలు చదువుతున్నాను. అప్పుడు అతడు దేవుని దూత దానియేలుతో అంటున్నాడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. సో దానియేలు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు డే 1 మొదటి దినాన్నే దేవుడు విన్నాడు. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించును. కాకపోతే మధ్యలో ఒక దురాత్మ వచ్చి ఎదురించాడు దేవుని దూతను ఆన్సర్తో వస్తుంటే. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చును. సో దానియేలు ఏమంటాడు 3వ వచనంలో మీరు ఒకవేళ చూస్తే, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని, మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. సో 21 days ఈవిల్ స్పిరిట్తో బ్యాటిల్ అయినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు దానియేలు పట్టుబడవక ప్రార్థన చేశాడు కనుక పరలోకం నుండి ఆయనకి జయంతో పాటు జవాబు కూడా వచ్చింది. అట్లా దేవుడు మనకి సిద్ధపాటునిచ్చి చేస్తాడు. సో ఒక ఆయన అన్నట్టు దేవుడి యొక్క ఆన్సర్ ఎట్లా ఉంటుంది అన్నదాని గురించి మాట్లాడుతూ చెప్పాడు ఆయన. ఒకవేళ మీ మనవే తప్పు అనుకోండి, దేవుడు నో అంటాడు, కాదు లేదు అంటాడు. ఒకవేళ మీ యొక్క సమయం తప్పు అనుకోండి, దేవుడు స్లో అంటాడు, మెల్లగా నింపాదిగా తొందరపడొద్దు అంటాడు. ఒకవేళ మీరే పొరపాటు చేస్తున్నారనుకోండి, మీరే తప్పుగా అడుగుతున్నారనుకోండి, దేవుడు అంటాడు గ్రో అంటాడు, అంటే ఎదుగు అంటాడు. కానీ ఎప్పుడైతే మీ మనవి కరెక్ట్గా ఉంటుందో, సమయం కరెక్ట్గా ఉంటుందో, మీరు వాక్యానుసారంగా కరెక్ట్గా ఉంటారో అప్పుడు దేవుడు గో అంటాడు, గెట్ ఇట్ అంటాడు, పొందుకో అంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఆయన నో అనొచ్చు, స్లో అనొచ్చు, గ్రో అనొచ్చు, లేకపోతే రైట్ రిక్వెస్ట్, రైట్ టైమింగ్, రైట్ పర్సన్ అయినప్పుడు దేవుడు గో అండ్ గెట్ ఇట్ అంటాడు. దేవుడు అప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. సో మనము గలతీ 6:9 ఉన్నట్టు, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము. సో అది మాత్రం డెఫినెట్, అది మాత్రం గ్యారంటీడ్. తగిన కాలమందు పంట కోయుట నిశ్చయం ఖాయం. సో అంతవరకు నిలబడ్డం, అంతవరకు ప్రార్థించడం, శక్తితో బలముతో పవర్తో ప్రార్థించుట మన ధన్యత, అది మన ఆధిక్యత, అది మన బాధ్యత కూడా. సో అట్లా మీరు చేయండి, దేవుడి కార్యాలు మీరు చూస్తారు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.